విల్లు విరిచినాడు అనే దృశ్యాన్ని చూసాం. సీతమ్మని చేపట్టినాడు అన్నది విన్నాం. సీతాయాశ్చరితం మహత్ అని ఊరికే అన్నాడా వాల్మీకి మహర్షి? సీతా కళ్యాణ వైభోగమే అన్నాడే కానీ తర్వాత వచ్చింది రామ కళ్యాణ వైభోగం. అలాగే మా సీతను చేపట్టగా మహారాజు వైతివి అని సీతాదేవి గురించే త్యాగరాజుల వారు కూడా చెప్పారు. నిజానికి సీత గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారంటే, రాముడు వజ్రం, సందేహం లేదు, కానీ దానికి సాన పెట్టి మెరిసేట్టుగా చేసింది సీతట. సీత యొక్క సాహచర్యంలో ఆవిడ వ్యక్తిత్వం వల్ల రాముడి యొక్క వ్యక్తిత్వం మణిలాగా ప్రకాశించింది. ఇవన్నీ పెద్దలు చెప్పినటువంటి మాటలు, నావి కాదు. ఆ మాటలు బాగుండి మీకు చెప్తున్నాను. అది మనకి త్యాగరాజుల వారైనా మా సీతమ్మ చేపట్టగా మహారాజు వైతివే అన్నాడే గాని మరేమి సీతకేమి రాముడి వల్ల వచ్చినట్టుగా ఎక్కడ చెప్పల. మహా అయితే కష్టాలు వచ్చాయి మన దృష్టితో, మన లెక్కలో చూస్తే, అంతే కదా. అటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తిత్వం సీతది. సీత వ్యక్తిత్వంలో నుంచే రామాయణ గాథ అంతా ముందుకు సాగింది అని చెప్తూ ఉంటారు. అసలు రామ కథకి ఆయుపట్టుగా సీతాదేవి గురించి మాత్రమే చెప్పడం జరుగుతోంది. అటువంటి సీతని రాముడికి అప్పచెప్పడం అనే కార్యక్రమం జరిగింది. దీన్ని ఆధ్యాత్మికంగా పెద్దలు ఏం చెప్తారంటే, సీతాదేవి ప్రకృతి, రాముడు పురుషుడు. సీతా కళ్యాణం అంటే ప్రకృతిని పురుషుడికి అప్పచెప్పేటటువంటి పవిత్రమైన కార్యక్రమం. ఈ రెండింటికి, ఈ రెండు కలిస్తేనే కదా సృష్టి అన్నది ఉన్నది. అటువంటి సృష్టికి మూలమైన అంశం మనకి ఇక్కడ కనపడుతుంది. సీతారామ కళ్యాణం జరిగింది. ఏ మహత్తర కార్యాన్ని నిర్వర్తించాలి అని సంకల్పంతో విశ్వామిత్రుడు వచ్చాడో అది జరిగింది. ఇంక అందరూ వారి వారి ఇళ్ళకి బయలుదేరాలి. ఎక్కువ రోజులు ఉండాలనే ఉంటుంది, బంధువులు ఉండాలనిపిస్తుంది. అందులో కూతుళ్ళని అత్తవారింటికి పంపించేటప్పుడు ఇంకొక రోజు ఆగితే బాగుండు కదా అని అనిపిస్తుంది. ఇవన్నీ అనిపించినా వెళ్ళవలసిన పని ఉంది కదా అని చెప్పి వీళ్ళు బయలుదేరతారు. ఈ బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అందరికీ అనేకమైనటువంటి బహుమానాలు జనకుడు ఇచ్చాడు. దశరథుడు కూడా అక్కడ వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చాడు. దశరథుడు ఇవ్వడంతో పాటుగా జనకుడు కుమార్తెలందరికీ విడివిడిగా అనేకమైనటువంటి బహుమానాలు, దాసదాసీ జనాలు, గుర్రాలు, రథాలు, ఏనుగలు, అవన్నీ. వీళ్ళు గుర్రాలు ఎక్కుతారా, రథాలు ఎక్కుతారా, వీళ్ళకెందుకండి అని కొంటె ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు. తమదంటూ ఒక సైన్యం, పరివారం ఉండడం ఒక దర్పం. ఒకళ్ళు 4 కార్లు కొనుక్కున్నాడు అంటే 4 కార్లలో ఒక్కసారి తిరగడు కదా, ఉండడం ఒక దర్జా, అంతే కదండి. ఇవన్నీ ఒక టీవీ, ఒక దర్పం, ఒక వైభోగం. ఆ విధంగా అన్నీ ఇస్తే వీళ్ళు బయలుదేరుతున్నారు. బయలుదేరి కొద్ది దూరం వెళ్ళారో లేదో పక్షులన్నీ భయంకరమైన నాదాలు చేసుకుంటూ ఇటు నుంచడు తిరుగుతూ ఉన్నాయి. దశరథుడు భయపడ్డాడు. అసలే దశరథుడు కొంచెం కొడుకు అనేటప్పటికీ కాస్త వీక్నెస్ అండి. అందువల్ల భయపడి, అందులో కోడళ్ళని తీసుకెడుతున్నారు, ఏ దృష్టి దోషాలు ఉంటాయో ఏమో, తొందరగా భయపడ్డాడు. దానికి తోడు వార్ధకం కూడా పెద్దవాడు అయిపోయాడు కదా. తొందరగా ముసల్తనం వచ్చాక కొద్దిగా భయం వస్తూ ఉంటుంది ప్రతిదానికి. యవ్వనంలో ఉన్నప్పుడే దేన్నైనా ఎదుర్కొంటామని అనిపిస్తుంది, కానీ వయస్సుతో పాటుగా కొద్ది పిరికితనం రావడం సహజం. అలా ఉంటే వశిష్ఠుడు, ఏమీ లేదు, ఒక ఆపద రాబోతోంది, కానీ ఆపద మాత్రం చాలా తేలికగా పోతుంది, శకునాన్ని బట్టి నేను చెప్తున్నాను అన్నాడు. వస్తుంది కానీ పెద్దదేం కాదు, తేలిగ్గా తేలిపోతుంది అని అంటూ ఉండగానే ఒక్కసారిగా అక్కడికి అందరూ భయపడేటట్టుగా పరశురాముడు వచ్చాడు. రాగానే వీళ్ళందరూ భయపడిపోయారు. గబగబా అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు, నమస్కారాలు చేశారు, పూజలన్నీ చేశారు. ఎవరి మనస్సుల్లో వాళ్ళకుంది. ఎక్కడా లోకంలో రాజు అన్నవాడిని లేకుండా చేస్తాను అన్నాడు కదా, మళ్ళీ రాజుల్ని చంపడానికి వచ్చాడా అని అందరికీ భయం. అదే పూజించారు. నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి, కశ్యపుడి ఈ భూమిని అంతా దానం చేశావు, దానం చేసి అస్త్రం ముట్టను అని చెప్పి తపస్సు చేసుకుంటూ ఉన్నావు, నీలాంటి గొప్పవాడు లోకంలో ఎవరూ లేరు అంటే ఈ మాటల్లో ఎవరి సేఫ్టీ వాళ్ళది. ఇలా నమస్కారాలు చేస్తే ఆయన, నేను విన్నాను, ఓ దశరథరామ అంటాడు. తనేమో పరశురాముడు. అందువల్ల ఆయన్ని దశరథరామ, నువ్వు శివుడి ధనుస్సుని విరిచావు అనేటటువంటి సంగతిని విన్నా. ఈయన విరిచావు అన్న పదం వాడాడు, అది విరిగింది కాదు, ఈయనకి లెక్క. విన్నాను, నువ్వు చాలా పరాక్రమవంతుడు అని అర్థమైంది. సరే, ఇంతటి పరాక్రమవంతుడితో ద్వంద్వయుద్ధం చేయాలన్న కోరిక కలిగింది,
కానీ ద్వంద్వ యుద్ధం నీకు ఇవ్వాలంటే నువ్వు దానికి అధికారం సంపాదించుకోవాలి. ఏమిటి అధికారం అంటే, ఇదిగో ఈ విష్ణు ధనుస్సు, ఈ వైష్ణవ ధనువుని నువ్వు ఎక్కుపెట్టు, దీనికి బాణం సంధించు, అప్పుడు నీకు ద్వంద్వయుద్ధం అనేటటువంటి వరాన్ని నేను ప్రసాదిస్తా. అది వరంట, ఇస్తా అన్నాడు. అసలు చూసేటప్పటికి దశరథుడికి భయం వేసింది. నువ్వు మళ్ళీ పొగిడాడు, నువ్వు అంతటివాడు వింతటివాడు, శాంతంగా ఉంటానన్నావు, నువ్వు తపస్సు చేసుకుంటున్నావు అంటే ఏం మాటలు పట్టించుకోకుండా చెప్తాడు, నేను నిజమే జమదగ్ని కుమారుణ్ణి, మా తండ్రికి ఈ వైష్ణవ ధనుస్సు ఇవ్వబడింది, ఆయన దాన్ని నాకు ఇచ్చాడు, తాను అస్త్ర సన్యాసం చేశాడు, అస్త్ర సన్యాసం చేసినటువంటి సందర్భంలో ఇంకా అస్త్రాల్ని ముట్టను అని దాన్ని వదిలిపెట్టాక కార్తవీర్యుడు వచ్చి మా తండ్రి గారిని సంహరించాడు. దాంతో నాకు కోపం వచ్చి 21 రాజులందరినీ నేను సంహరించి భూమినంతా నేను, వాళ్ళ రాజ్యాలన్నీ నేను తీసుకుని భూమండలం అంతా నా వశం చేసుకున్నటువంటి భూమండలాన్ని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చా. ఈయన పరిపాలన చేయలేడు కదండి, తను చేయగలడా? అందువల్ల పరిపాలన చేయడానికి ఆయనకి ఇచ్చేసిన సందర్భంలో ఇంద్రుడి దగ్గరికి మరెప్పుడూ నేను ఆయుధాలు ముట్టను అని ప్రతిజ్ఞ చేశాను. ఇది మేము పూజించుకునే ఆయుధం నా దగ్గర ఉన్నది, అందువల్ల నేను ఇంద్రుడి ఎదురుగా ప్రతిజ్ఞ చేశాను. కశ్యపుడికి నేను భూమి దానంగా ఇస్తే కశ్యపుడు ఏమన్నాడు, నాకు దానం ఇచ్చిన ఈ భూమి మీద నువ్వు ఉండడానికి వీల్లేదన్నాడు. అంతే కదా, నా మమ అని ఇస్తారు కదా, తుభ్యం దాస్యామి నమమ అంటారు. నీకు ఇచ్చాను నాది కాదు అంటే నీది కాని నేల మీద నువ్వెక్కడెట్లా ఉంటావు, ఉండడానికి వీల్లేదన్నాడు. అంటే అయినప్పుడు తన బాణం ఏదోటి వేస్తే సముద్రంలోంచి కొంచెం భూమి బయటకు వస్తుంది, దాని మీద ఉంటాడా. ఆ మహేంద్రగిరి మీద నేను ఉన్నానదే మనం అనుకునేటటువంటి కేరళ ప్రాంతం అంతా అది పరశురామ భూమి అంటారు దాన్ని. ముందు భూమిలో లేదు అది భాగం. అక్కడ ఉంటున్నాను, అక్కడ తపస్సు చేసుకుంటున్నాను. అయితే నా దగ్గర ఉన్నటువంటి ధనుస్సు గురించి చెప్తాను. ఇది విశ్వకర్మ తయారు చేసి ఒకటి విష్ణువుకి ఒకటి శివుడికి ఇచ్చాడు. శివుడికేమో త్రిపురాసుర సంహారంలో ఇచ్చాడు, ఇది విష్ణువు దగ్గర ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఏ ధనుస్సు ఎక్కువ బలమైంది అని చూడ్డానికి ఒకసారి పోటీ పెడితే దేవతలు చర్చించుకుంటున్నారట. మీరు చర్చించుకోవటం ఏమిటి, వాళ్ళిద్దరూ ధనుస్సులతో ఒకసారి ప్రయోగం చేస్తే తెలుస్తుందని అలా బ్రహ్మ ఒక చిన్న కల్పన చేస్తే వారిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉంటే విష్ణువు ఒక్కసారి హుంకరించేటప్పటికీ ఈ శివుడి చేతిలో ఉన్న ధనుస్సు శివుడు కూడా నిస్తేజమైపోయాయి. దాంతో ఆయనకి బాధేసి ఈ పనికిరాని ధనుసు నా దగ్గర ఎందుకు అని దేవరాతుడి దగ్గర పెట్టాడు. విష్ణువు ధనుస్సు మా తండ్రి గారికి ఇవ్వబడింది, ఆయన నాకు ఇచ్చాడు. నువ్వు నిజంగా నిస్తేజమైనటువంటి శివధనుస్సుని కదా నువ్వు ఎక్కుపెట్టావు, నువ్వు నిజంగా బలమైన వాడివైతే సమర్థుడవైతే దానిని నిస్తేజం చేసినటువంటి వాడైన విష్ణువు చేతిలో ఉన్న ఈ ధనుస్సు నువ్వు తీసుకుని ఎక్కుబెట్టు అన్నాడు, తన చేత్తో తాను ఇవ్వడానికి. దాంతో దశరథుడికి భయం వేసింది, కంగారు పడిపోయాడు. ఆయనకి ఈ జరుగుతున్న ఘట్టం అంతా కూడాట ఎవరికీ కనపడలేదట, వీళ్ళ నలుగురికి తప్ప. ఎందుకంటే ఇదంతా చూసినట్టయితే అందరూ భయపడతారు. చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఒక మబ్బు కమ్మినట్టయి ఆ మబ్బు లోపల ఈ వ్యవహారం అంతా నడిచింది అని చెప్తూ ఉంటారు. అయితే దశరథుడు ఇన్ని మాటలు మాట్లాడినా ఏమీ పట్టించుకోకుండా గట్టిగా మాట్లాడుతూ ఉంటే రాముడు పరశురాముడిని కీర్తిస్తాడు. నీ తండ్రిని బాధించినటువంటి వాడిని, వధించినటువంటి వాడిని మీరు సంహరించారు. క్షత్రియ జాతినంత పైగా ఆయన చేసింది దుష్టరాక్షసుల్ని సంహరించాడండి, మంచివాళ్ళని సంహరించాల పరశురాముడు. లేకపోతే క్షత్రియుల జాతి ఎలా ఉంటుంది? కనుక ఆ పని చేసిన నీ పరాక్రమానికి నమస్కారం, తపస్సు చేసుకుంటున్నందుకు మరీ నమస్కారం, తపస్వి గనక అందుకని నమస్కారాలు పెట్టి మీరు అన్న మాట ప్రకారం ఈ విష్ణు ధనుస్సుని నేను ఎక్కువ పెడతానన్నాడు. దశరథుడికి మూర్ఛ వచ్చినంత పనైంది అంటూ పరశురాముడి చేతిలో నుండి విష్ణు ధనువును ఆకర్షించాడని ఉంటుంది. ఆకర్షించటం అంటే తీసుకోవడం అని, లాక్కోవటం అని. ఇప్పుడు అయస్కాంతం దగ్గర గనక ఇనప ముక్క పెడితే ఏమవుతుంది? ఆకర్షించబడుతుంది. అంటే దానికి ఏమీ చెయ్యక్కర్లా, దానంతట జరుగుతుంది. అలా ఆకర్షించాడు. అది తీసుకుని ఈ లోపల నిస్తేజుడైనటువంటి పరశురాముడు ఒక నోరెత్తి మాట మాట్లాడే లోపలే ధనుస్సును ఎక్కుపెట్టాడు. ఈయన చెప్పుకున్నాం కదా, ధనుస్సు ఎలా ఉంటుంది, ఎప్పుడూ కూడా నారి తొడిగి ఉండదు. నారి తొడగడం, ఎక్కువ పెట్టడం అంటే ఇది శివధనుస్సు కన్నా బలమైంది. శివధనుస్సు ఏమో నారి తొడుగుతుంటే విరిగిపోయింది, ఇది విరగలేదుగా, అంచేత బాగానే ఉంది. ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి నేను బాణం సంధించాను, నా బాణం అమోఘం, సంధించిన బాణం వెళ్ళాలే కానీ వెనక్కి రాదు,
దీన్ని నేను ఎక్కడ వెయ్యను. మిమ్మల్ని చంపడం నాకు ఇష్టం లేదు, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, అంతకన్నా మించి మీకు నాకు చుట్టరికం ఉంది. మా గురువైనటువంటి విశ్వామిత్రుడి గారికి మీరు అక్క కొడుకు కదా, అందువల్ల ఆ సంబంధం వల్ల మిమ్మల్ని మేము ఏమీ అనలేం, మిమ్మల్ని గౌరవించి తీరాల్సిందే. అయినా బ్రాహ్మణుడు తపస్వి గనక మిమ్మల్ని వధించకూడదు. అయితే నేను ఎక్కుపెట్టిన బాణం ఏం చెయ్యాలి? ఎక్కడొక్కడ వెయ్యాలి కదా. మీకు ఒక లోకం నుండి మరొక లోకానికి వెళ్ళగలిగినటువంటి వేగంగా కదలగలిగిన పాద గమనం ఉందని విన్నాను. అలాగే మీరు తపస్సు వల్ల చాలా పుణ్యలోకాలు సంపాదించుకున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక్కదాన్ని కొడతా ఈ బాణంతో. ఏం కొట్టాలో మీరు చెప్పమన్నాడు. అంటే రిపూణామపి వత్సలహ అని రాముడి గురించి చెప్తారు. శత్రువుల పట్ల కూడా వాత్సల్యం గలవాడు. ఏ శిక్ష విధించాలో, ఆ శిక్ష ఏ మాత్రం వెయ్యాలో, ఎట్లా వెయ్యాలో వాళ్ళనే అడిగి వేయగలిగినటువంటి వాత్సల్యం అండి రాముడికి. అందుకని ఆ మాట అంటే పరశురాముడు వెంటనే, నేను రాత్రి వరకే భూమి మీద ఉండగలను, ఒక్క రాత్రి కూడా భూమి మీద నిద్ర చేయడానికి వీల్లేదని కశ్యపుడు అన్నాడు. అందుకని నేను సూర్యాస్తమయం లోపల నేను మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి. నా పాద గతిని గనక మీరు కొట్టేస్తే మాట తప్పిన వాడిని అవుతాను. పుణ్యలోకాలంటారా, మళ్ళీ సంపాదించుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళకపోతే మొత్తం పుణ్యలోకాలన్నీ పోయినట్టే, మాట తప్పితే మొత్తం పుణ్యమంతా పోయినట్టే కదా. ఒక్క అబద్ధం ఆడితే చాలదండి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన పుణ్యమంతా గోవింద. అందుకే మనకు పుణ్యకార్యాలు చేసినా మనకి ఎందుకు ఉండదు అంటే, మనం చేసే పనుల వల్ల ఎక్కడికక్కడ జీరో పెట్టి హెచ్చవేస్తున్నాం దాన్ని. ఇంకేముంటుంది, పోతుంది మన పనులు. అంటే రాముడు సరేనని ఆయన పుణ్యలోకాలని వాటి మీదకి తపశ్శక్తి వల్ల సంపాదించిన పుణ్యలోకాలపైన బాణం వేయడం, నిర్వీర్యుడై పాదగతి మాత్రం ఉంది గనక నిర్వీర్యుడైనటువంటి పరశురాముడు వెళ్ళడం, అక్కడి నుంచి మహేంద్రగిరికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, దశరథుడికి రామలక్ష్మణులని వడ్డీతో సహా అప్పచెప్పాడు, అంటే కోడళ్లతో సహా అప్పచెప్పాడుగా. అప్పచెప్పినటువంటి వాడు ఇంకా నేను తపస్సు చేసుకోవడానికి నా ఆశ్రమానికి నేను వెళ్ళిపోతాను, నా పని అయిపోయింది, ఇదిగో మీ బిడ్డల్ని మీకు అప్పచెప్తున్నాను, తీసుకెళ్ళమని చెప్పి విశ్వామిత్రుడు అక్కడి నుంచి పరశురాముడు గర్వభంగం జరిగేదాకా ఉన్నాడు. అది అయిన తర్వాత విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఇక దశరథుడు అమ్మయ్య అనుకున్నాడు ఆయనక. ఎందుకంటే కొడుకు మీద పిచ్చి ప్రేమ అండి. ఎప్పుడైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో అప్పుడు కీడు శంకిస్తుంది మనసు. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది అనుకుంటాం, మనం ఏం పట్టించుకోం. 10 మంది పోయారంటే కూడా ఓహో అనుకుంటాం. కానీ యాక్సిడెంట్ అయిందని విన్న చోటికి మన వాళ్ళు వెళ్ళారో దరిదాపుల్లో ఉన్నారు అంటే మనకి ఎంత టెన్షను, కీడు శంకిస్తుంది. ఉండరు. 5 నిమిషాల క్రితం ఫోన్ చేశాడు, యాక్సిడెంట్ అయ్యి అరగంట అయింది, 5 నిమిషాల క్రితం నాకు ఫోన్ చేశాడు మా అబ్బాయి అన్నా ఇంకా అక్కడే ఉంటుంది మనసు, కీడు శంకిస్తూ ఉంటుంది. ప్రేమ ఎక్కడుంటే అక్కడ కీడు శంకించడం ఉంటుంది. ఇక్కడ ఈయన ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో ఇంకా ఈయన దశరథుడు కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. వేగంగా బయలుదేరి అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు. అయోధ్య నగరానికి వెళ్ళేటప్పటికీ ఈ రాజకుమారులు కోడళ్లతో కలిసి వస్తున్నారు అనే సంగతి తెలిసి అయోధ్య నగరాన్ని చాలా అలంకరించారు. అందరూ చాలా పూలదండలతో చాలా గొప్పగా వర్ణన చేస్తారు. అయోధ్య నగరమే బాగుంటుంది, దాన్ని చాలా బాగా తయారు చేయడం, వీళ్ళందరూ అక్కడ చేరుకోవడం, అందరూ ఆహ్వానించటం. అసలు రాణులకి ఆనందం ఇంత అంత అని కాదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఇంట్లో సందడి ఎవరి వల్ల ఉంటుంది? ఆడపిల్లల వల్ల ఉంటుంది. మగపిల్లలు ఉంటే అల్లరి ఉండొచ్చు, గోలు ఉండొచ్చు, కానీ కళకళ్ళాడడం ఉండదు. గలగల్లాడితే ఉండొచ్చేమో. కానీ కళకళ కావాలంటే ఒక ఆడపిల్ల ఉండాలి. వీళ్ళకి ఏది పాపం, ఉన్న ఆడపిల్లనేమో రోమపాదుడికి ఇచ్చేశారు. అంచేత ఇల్లంతా ఆడపిల్ల కోసం ఎదురు చూస్తున్నారో ఏమో. మొత్తానికి 3 రాణులు కలిసి కోడళ్ళకి స్వయంగా చేశారటండి పనులన్నీ. అభ్యంగన స్నానాలు అలంకారాలన్నీ వాళ్ళు స్వయంగా చేశారట. దాదులు లేరా? పనివాళ్ళు ఉన్నారు కదా, దాసాదాసీ జనాలు ఎంతమంది ఉన్నా ముద్దుగా వాళ్ళకి చేశారట. ఆనందంగా కోడళ్లతో కొడుకులతో చాలా ఆనందంగా కాలం గడిపారు. ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయిన అంశం ఏమిటి అంటే, సరిగ్గా వీళ్ళని పెళ్లి కొడుకులు చేసినటువంటి సమయానికి యుధాజిత్తు చేరాడు అక్కడికి. యుధాజిత్ ఎవరయ్యా అంటే భరతుడికి మేనమామ, కైకేయి సోదరుడు. పిల్లలు పుట్టినప్పుడు చూశాడో ఏమో తెలియదు కానీ కేకయ్య మహారాజు తన మనవణ్ణి చూడాలి అని అనుకున్నట్ట. తీసుకెళ్ళడానికని మేనమామ వచ్చాడు. అయోధ్యకి ఈయన రావడం ఏమిటి,
ఇలా పెళ్ళికని వాళ్ళు వెళ్ళారన్న వార్త తెలిసిందిట. అందుకని ఆయన కూడా పెళ్లికి బయలుదేరి వచ్చేశాడు. వస్తున్నాడని తెలిసే దశరథుడు వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి కౌగిలించుకుని మర్యాదలు చేశాడు. వీళ్ళందరూ కలిసి అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళారు. ఇక్కడ ఒకటి గమనించండి, తర్వాత మనకు అర్థమవుతుంది. పెళ్ళి మిథిలానగరంలో జరుగుతోందని తెలిసి కేకైరాజుకి వార్త పంపలేదు, మగధరాజుకు పంపల. ఎవరికి ఎందుకు పంపలేదు? 3-4 రోజుల వ్యవధానంలో అంత దూరం నుంచి ఎక్కడొస్తారు తర్వాత తెలుస్తుంది. అయోధ్యకి కేకాయి రాజ్యం ఎంత దూరమో. అయోధ్య నుంచి మిథిలా నగరం 5 రోజులు పట్టింది వీళ్ళు రావడానికి. ఆ కేకాయి రాజ్యం నుంచి అయోధ్యకి రావడానికి 4 రోజులు పడుతుంది, 9 రోజులు పడుతుంది. ఆలస్యం అవదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే పట్టాభిషేక సమయంలో వీళ్ళకి ఎందుకు వార్తలు పంపలేదు అనే దానికి సమాధానం మనకి తెలియడానికి చెప్తున్నాం. అది మళ్ళీ అక్కడ చెప్పుకోకుండా దూరం గనక. మరి యజ్ఞానికి ఎందుకు పిలిచాడంటే సంవత్సరం సమయం ఉంది. వీళ్ళు వెళ్ళే వాళ్ళు పెడతారు, పిలుచుకొస్తారు, వాళ్ళు నెమ్మదిగా తయారవుతారు, వాళ్ళు హాయిగా బయలుదేరి రావడానికి సమయం ఉంది గనక అప్పుడు పంపించారు. సమయం లేకపోవడం ఒక్కటే కారణం. మొత్తానికి వీళ్ళందరూ అయోధ్యకు చేరుకున్నారు, ఆనందంగా ఉన్నారు. చాలా కాలం గడిచిపోయింది. చాలా కాలం అలా ఆనందంగా గడిచిన తర్వాత ఒకరోజు దశరథుడు భరతుణ్ణి పిలిచి, నాయన నిన్ను తీసుకెళ్ళడానికి మీ మేనమామ వచ్చాడప్పుడు రాగానే పెళ్ళి గనక ఆ పెళ్ళి హడావిడి సందడి, మరి కోడళ్లతో ఇంట్లో ఉండడం ఇదంతా చూడ్డానికి ఉండిపోయారు. తిరిగి మీ తాతగారి ముచ్చట తీర్చవలసింది అన్నట్టు. ఆ మాట అంటే భరతుడు శత్రుఘ్న సమేతుడై బయలుదేరాడు. శత్రుఘ్నుడు కేకైరాజుకి మనవడవుతాడా? కాదు కదా. అంటే భరతుడికి తోడు. భరతుడు శత్రుఘ్నుడు జంటగా ఉంటారు తప్ప విడిగా కనపడరు. 12 ఏళ్ళు విడిగా ఉండాల్సి వచ్చింది లవణాసురుణ్ణి చంపడానికి వెళ్ళిన తర్వాత. లేకపోతే విడిగా ఉండగలిగినటువంటి వాళ్ళు కాదు. ఆ విధంగా భరతుడు ఆ మాట చెప్తే భరతుడు శత్రుఘ్నుడితో బయలుదేరితే యుధాజిత్తు వెంట అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్నారు. భరతుడు కేకై రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలంలో కైకకేమీ కొడుకు దూరంగా వెళ్ళాడనేం బెంగలేదండి. రాముడు ఉన్నాడుగా, అంతకన్నా ఇంకావిడికి ఇంకెవరక్కర్లా. బాగానే ఉంది, ఆనందంగానే ఉంది. అయితే ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి దశరథుడికి దుస్వప్నాలు రావడం మొదలుపెట్టాయి. జాతకాన్ని పరిశీలిస్తే జాతకం కూడా దానికి అనుకూలంగానే ఉంది. మరణం తథ్యం అనేటటువంటి సంగతిని స్వప్నాలు సూచించాయి, జాతకం కూడా చెప్తోంది. అందుకని తాను చనిపోయే లోపల రాజ్యం ఎప్పుడూ కూడా రాజు లేకుండా ఉండకూడదు. అందువల్ల తను చనిపోయే లోపల యువరాజ పట్టాభిషేకం రాముడికి చెయ్యాలి అనుకున్నాడు. ఇది ఎంతకాలానికి జరిగింది అంటే 12 ఏళ్ళు. 12 ఏళ్లకు ఎందుకు జరిగిందని మనం గట్టిగా చెప్తామంటే వాల్మీకి ఎక్కడా చెప్పడండి, ఎక్కడో చెప్తాడు. దాన్ని కనెక్షన్ పెట్టుకోవాలి. కొంచెం మనం దీన్ని కూడా ఉపయోగించాలని ఆయన ఉద్దేశం. మనం ఏం చేతకాని వాళ్ళం, అసమర్థులం, దద్దమ్మలం కాదు కదా. మన బుర్ర కూడా ఉపయోగించాలని వాల్మీకి మన బుర్ర మీద నమ్మకం, మనం ఉపయోగిస్తామని. సీతాదేవి చెబుతుంది, నేను చక్కగా ఉషిత్వ ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే అంటుంది. మా ఇక్ష్వాకు రాజుల అంతఃపురంలో 12 ఏళ్ళు ఆనందంగా గడిపానయ్యా అంది. అంటే పెళ్ళయిన తర్వాత 12 ఏళ్ళు, అంతే కదా, పెళ్ళయ్యాకే కదా అక్కడికి వచ్చింది. 12 ఏళ్ళు ఆనందంగా గడిపారంటే 12 ఏళ్ళు జరిగిపోయింది. ఈ 12 ఏళ్లలో చాలా ఆనందంగా గడిపారని ఉంది. ఆ 12 ఏళ్ళు ఎలా గడిపారో మనకేం వివరం లేదు. సీత మాత్రం చిన్న పిల్లలాగా, బాలేవ పసిపిల్లలాగా ఆడుకుందిట ఆ ఇళ్లలో. ఆవిడ స్వభావమే అంత. అలా ఆనందంగా గడిచిన తర్వాత రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని దశరథుడు అనుకుని మంత్రులని పిలిచి చెప్తాడు, ఇలాంటి దుశ్శకునాలు వస్తున్నాయి కనుక నా పెద్ద కుమారుడైనటువంటి రాముడిని నేను రాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, ఇది త్వరగా జరిగిపోవాలి అని మంత్రులని, సామంతులని, ప్రజలని అందరినీ పిలిచి అడిగాడు, మీ అభిప్రాయం ఏమిటి అని. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోందంటే ఆ రోజుల్లో రాజుగారి పెద్ద కొడుకు రాజ్యానికి వచ్చేస్తాడు అన్నది ఏం పెద్ద 100% ష్యూర్ కాదు. ప్రజలు ఆమోదించాలి. వీళ్ల వంశంలోనే ఒక చరిత్ర ఉంది కదా, అసమంజుడు చక్కగా లేడు అంటే సగరుడు తీసుకెళ్లి అసమంజుడిని దేశ బహిష్కారం చేసేసాడు కదా. అంచేత రాజుగారి పెద్ద కొడుకు అనే ఒకే ఒక క్వాలిఫికేషన్తో వెంటనే పట్టాభిషేకం చేయడం అన్నది జరగవలసినటువంటి పనేమీ కాదు. దాంతో ప్రజాభిప్రాయం కావాలి. ప్రజలందరూ ఇతడు మాకు రాజుగా ఉండాలని కోరుకుంటేనే అతన్ని రాజుగా చెయ్యాలి, లేదంటే లేరు. అది రాజరికమే అయినా ప్రజాభిప్రాయానికి ఆనాడు ఉన్నటువంటి విలువ అటువంటిది.
మంత్రులందరూ సరేనన్నారు. ప్రజలందరూ కూడా మేము దానికోసమే ఎదురు చూస్తున్నాం అన్నారట. సరే అంటే పోయేది, ఎందుకు ఆ తొందర అన్నారు. ఆ మాట అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి దశరథుడు ప్రజల్ని అడిగాట, అంటే నా రాజ్యపాలన బాగాలేదా, రాముడు ఎప్పుడు రాజు అవుతాడా అని అడిగారంటే నేను పనికిరానని చెప్తున్నారు కదా, అందువల్ల దాని సంగతి ఏమిటిది విషయం, నేను సరిగ్గా లేనా, మీ పాలనలో ఎటువంటి లోటు లేదు, మీరు మమ్మల్ని కన్నబిడ్డల్లాగానే చూసుకున్నారు, సందేహం లేదు, చాలా సుఖంగా ఉన్నామని ఆ రాజ్యంలో ఉన్న సుఖాలన్నీ చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాత మరి రాముణ్ణి ఎందుకు అంటే మమ్మల్ని అక్కడ చెప్తాడు, మేము పలకరించకపోయినా ఆయనే పలకరిస్తాడు. అది ప్రధానమైన లక్షణం, గుర్తుపెట్టుకోండి. ముందర మమ్మల్ని పలకరిస్తాడు, తండ్రి ఏ రకంగా బిడ్డకి ఏం కావాలో కనుక్కుని తనంతట తాను అడగకుండానే ఇచ్చేట్టుగా మా అవసరాలు కనుక్కుంటూ ఉంటాడు. మామూలుగా నాకు ఇది కావాలి నాన్న అని అడిగితే ఇవ్వడం వేరు, అడగకుండా ఏం కావాలో తెలుసుకుని ఇస్తాడు అని చెప్పి చాలా లక్షణాలు చెప్తారు. ఇవి నీలో లేవని కాదు, రాముడిలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓ మాట చెప్తారు, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని ఓ మాట ఉంది ఇంగ్లీష్లో చమత్కారంగా చెప్పేది. అట్లా నువ్వు గొప్పగానే మంచివాడివే, గొప్ప రాజే కాదనడానికి లేదు, కానీ అన్నారనమాట. శంకర్లు చెప్తారుగా, ఇంత అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించి జీవాత్మ పరమాత్మలు ఒకటే అని చెప్పి సర్వదేవతలు ఒకటే అని అందరూ ఒకే రూపమని ఇంత అయ్యాక కూడా కొంచెం చంద్రశేఖరుడు అనగానే నా మనసు అలా వంగుతుందండి అన్నట్ట. అందుకే ఆయన ఆరాధించినటువంటి లింగం చంద్రమౌళీశ్వర లింగమే తప్ప రకరకాల పేర్లు ఉన్నాయి కదా శివుడికి, మృత్యుంజయుడు మరో ఎన్నున్నా దాన్ని చంద్రమౌళీశ్వరుడు అంటారు. ఆయనకు కొంచెం ఆ పేరు చెప్పగానే మనసు కాస్త అటు వంగుతుంది. అది మానవ స్వభావం. మనస్సు అన్నాక అట్లాగే ఉంటుంది, ఎక్కడొక్కడ కాస్త వంగడం, అంతా సమానంగా ఉండడం కష్టమే. అందువల్ల నువ్వు ఎంత ఉన్నా మాకు ఇలా రాముడు అంటే ఇష్టమే, ఎదురు చూస్తున్నాం అన్నారట. మంత్రులందరినీ పిలిచాడు, త్వరగా ముహూర్తం పెట్టండి, ఆలస్యం చెయ్యకండి అంటే వాళ్ళు చూసి రేపే ముహూర్తం బాగుంది, పుష్యమి నక్షత్రం, ఇవాళ పునర్వసు, రాముడికి జన్మతార, మర్నాడు వచ్చేటటువంటి మిత్రతార. ఆ పుష్యమి నక్షత్రాన్ని చేసినట్టయితే పుష్యమికి పోషణ గుణం ఉంటుంది, పుష్య అనే ధాతువుకి పోషణ అని అర్థం, పోషణ బాగుంటుంది, చాలా ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ముహూర్తం పెట్టేస్తారు. అన్నీను త్వరగా చెయ్యాలని ఈయన ఎందుకన్నాడు, ఇక్కడ పెద్ద సమస్య. మరి అందరికీ వార్త పంపించలేదు ఎందుకు అంటే ఇందాక అనుకున్నాం కదా, దూరం అవడం వల్ల మర్నాడే చేయాలి. అంత మర్నాడే చేయాలని ఎందుకు అనుకున్నాడు, ఎందుకంటే దుస్వప్నం వచ్చింది, అందరినీ పిలిచి తీసుకొచ్చే లోపల ఆలస్యం అయిపోతుంది, ఆ మర్నాడు శుభముహూర్తం కూడా ఉన్నది గనక వెంటనే చేయాలి అని నిర్ణయం చేసుకోవడం జరిగింది. అయిన తర్వాత రాముణ్ణి పిలిచి ఈ రాజ్యభారం నీకు అప్పచెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఈనాడు ఉపవాస దీక్ష తీసుకో, నువ్వు నీ భార్య, దీనికి తగినటువంటి కార్యక్రమాలని వశిష్ఠుల వారు వచ్చి చేయిస్తారు, దీక్ష వహించమని చెప్తారు. అంటే రేపు ఏదన్నా పని చేయాలంటే ముందు రోజే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మామూలుగా చెప్తారు కదా, వ్రతాలు అవి చేస్తే ఏం చెప్తారు, ముందు రోజు ఒక పూటే భోంచేయమంటారు, బ్రహ్మచర్యం పాటించమంటారు. ఇవన్నీ ముందు రోజుకు సంబంధించినవి, ఆ రోజు కూడా కొనసాగించాల్సినవి కనుక చెప్తే రాముడు సరేనన్నాడు. ముందర ఈ వార్త చెప్పడానికి కౌసల్య మందిరానికే వెళ్ళాడు. అమ్మయ్య, ఎన్నాళ్ళకి నా కోరిక తీరింది, నా మనసులో ఉన్నటువంటి భయం పోయింది అంటుంది. ఎందుకంటుంది ఆవిడ, అర్థమవుతుంది. అయ్యాక అక్కడి నుంచి ఆవిడ మరింతగా ధర్మకార్యాలు చేయడం అన్నది అత్యధికంగా కొనసాగిస్తూ ఉండిపోయింది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ సమయానికి అక్కడ ఎవరెవరు ఉన్నారట, ఇప్పటికే ఈ వార్త తెలిసి అక్కడికి సుమిత్ర వచ్చింది, సీతను కూడా పిలిపించారట. రాముడు ఈ వార్త చెప్పడానికి అమ్మ దగ్గరికే వస్తాడని అందరికీ తెలుసు. మళ్ళీ తర్వాత సీత నాకు ముందు చెప్పలేదు, మీ అమ్మకి ముందు చెప్తావా అంటే ఇవే కదా ప్రాబ్లమ్స్, ఇంతకన్నా పెద్దవేమి ఉండవు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి, నాకు ముందు చెప్పావా నీకు ముందు చెప్పావా అన్న దగ్గరే వస్తాయి. అందుకని వీళ్ళు జాగ్రత్త, అందరిలో ఉండాలి ఆ గుణం. సీతని కూడా అక్కడికి పిలిపించారట, లక్ష్మణుడు కూడా ఉన్నాడట. తల్లికి వెళ్ళి చెప్పి లక్ష్మణుడితో అన్నారు, నాన్నగారు పట్టాభిషేకం చేస్తానన్నారు, మనిద్దరం కలిసి రాజ్యపాలన చేద్దాము అన్నాడు. ఇది తమ్ముడి మీద ఉన్న ప్రేమ. రాజ్యపాలనకి నీకు అప్పచెప్తున్నానంటే తమ్ముడికి కూడా చెప్పినట్టు ఇద్దరు కలిసి సింహాసనం మీద కూర్చుంటాము అని అయింది. అక్కడి నుంచి ఈ లోపల తన అంతఃపురానికి తాను సీతతో వెళ్ళడం, అక్కడికి వశిష్ఠుడు రావడం, ఏమేం చెయ్యాలో సంకల్పపూర్వకంగా చేయించటం. పైగా నిద్రపోకూడదు గనక రాముడికి నిద్ర రాకుండా ఉండడానికి మిత్రులందరినీ పిలిపించారు. వాళ్ళు వచ్చి మంచి మంచి మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, పాటలు పాడుతూ ఆ రాత్రంతా అతడు జాగరణ చేయడం కోసం, ఎక్కువసేపు మేలుకొని ఉండడం కోసం మిత్రులందరూ కూడా అతడికి తోడుగా ఉన్నారు. స్నేహితులు ఎందుకు కావాలి, సినిమాకి వెళ్ళడానికి మాత్రమే కాదు, ఏదైనా ఒక
మంచి పని చేస్తే, ఒక దీక్ష వహిస్తే ఆ దీక్షకి సహకరించటానికి ఉండాలి, కానీ మిత్రులు చెడ్డ పనులు చేసేదానికి కాదు. ఈ మిత్రులతో రాత్రంతా గడిపాడు, సత్కాలక్షేపం చేశాడు. దర్భచాప మీదే పడుకున్నారు. దీక్ష వహిస్తే అంతే. సూర్యోదయానికన్నా ఒక జాము ముందే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని సిద్ధంగా, పట్టాభిషేకానికి సిద్ధంగా తెల్లని పట్టు వస్త్రాలు ధరించున్నాడు. శుభ్రమైనవి, తెల్లనివి. ఆ సమయానికి వశిష్ఠుల వారు రావడం, ఇదంతా జరుగుతూ ఉంది. నగరం అంతా చాలా గొప్పగా రామ పట్టాభిషేకానికి పండగ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు.